నమస్తే. హద్దులు తెలుసుకొని నడుచుకుంటేనే కూటమి ప్రభుత్వం సవ్యంగా సాగుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి ఆర్కే పరోక్షంగా హితవు చెప్పారు. ఇవాల్టి కొత్త పలుకులో ఆర్కే కీలక అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషి అయిన ఆర్కే వార్నింగ్ ఇవ్వడానికి టీడీపీ బాగు కోసమే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్కే ఏకైక ఆశయం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ అనే నాయకుడు సీఎం కాకూడదు. అందుకే పవన్ కు సైతం ఆయన హితవు చెప్పడానికి వెనుకాడలేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాల్టి తన వ్యాసంలో ఆర్కే ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశాల్ని కూటమి నేతలు పరిగణనలోనికి తీసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఆర్కే ఏమంటున్నారో తెలుసుకుందాం. కేంద్రంలో కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ నడుస్తోంది. పైగా టీడీపీ బలంపై మోదీ సర్కార్ ఏర్పాటైంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది అని ఆర్కే పేర్కొన్నారు. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఆర్కే చెప్పకనే చెప్పారు. దీనంతటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతి జోక్యమే కారణము అని ఆర్కే భావన. అదే విషయాన్ని ఆర్కే నేరుగా ప్రశ్నించారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు. తన పార్టీ తరపున పవన్ స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ పరంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు వాంఛనీయం కాదు అని ఆర్కే తేల్చి చెప్పారు. ఇది ఒక రకంగా పవన్ కు హెచ్చరికే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతిలో చంద్రబాబు పవన్ వేరువేరుగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడుతుంది అని ఆయన హెచ్చరించారు. సంకీర్ణ ధర్మానికి పవన్ కట్టుబడి ఉండడం లేదు అని ఆర్కే పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాగైతే రానున్న రోజుల్లో లోకేష్ చెబుతున్నట్టు జగన్ సీఎం అవుతారేమో అనే ఆందోళన, హెచ్చరిక ఆర్కే చేయడం గమనార్హం.